నమస్కారం గురుగారు. మహాదేవతల్లి. గురుగారు, ఇప్పుడు దేవుడు సర్వాంతర్యామి అని అంటుంటారు. మరి గుడికి ఎందుకు వెళ్ళాలంటారు? అంటే దేవుడు ప్రతి చోట ఉన్నాడు అని అంటారు కదా. మరి గుడికి ప్రత్యేకంగా ఎందుకు వెళ్ళాలి? చాలా చక్కటి ప్రశ్న తల్లి. ఈ విషయంలో ఇదపూర్వంలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను వినండి. ఏంటి అనంటే, నిన్నటి జన్మ హ్మ్. సక్రమంగా ఎటువంటి ఆటంకం లేకుండా నేను జీవిస్తున్నాను అంటే ముఖ్య కారణం నువ్వేనయ్యా అని ఆ. దేవాలయానికి వెళ్ళి స్వామివారి థ్యాంక్స్ రూపంలో గంట కొట్టాలి. హ్మ్. విన్నారా? హ్మ్. ఈ గంట 5 నాదాలు రావాలి. ఓకే. అంటే 5 సార్లు కొట్టాలి. 5 సార్లు కొట్టాలి. హ్మ్. మొదటిసారి నా జీవితము రక్షించినందుకు, ఇవాళ నేను కళ్ళు తెరిచి నేను నిన్ను మళ్ళీ చూస్తున్నందుకు. హ్మ్. రెండవది, నిన్న అద్భుతమైన భోజనం తిన్నందుకు. హ్మ్. మూడవది, నా వెనకాల వచ్చేటువంటి భూత ప్రేత పిశాచాలు ఏవైతే ఉదయాన్నే లేవగానే మనుషుల్ని పట్టుకోవడానికి కొన్ని చెడు కళ్ళు అనేటివి వస్తూ ఉంటాయి, ఆ కళ్ళల్లో నుంచి బయట పడడానికి కోసము ఇంకో గంట. ఆ గంట శబ్దానికి మన వెనకాల వచ్చేటువంటి దుష్టశక్తి వెళ్ళిపోతుంది. దుష్టశక్తి వెళ్ళిపోతుంది. ఒక యాక్సిడెంట్ లేకుండా, నాకు రక్తహాని లేకుండా ఇవాళ నేనున్నానంటే దానికి కూడా నీదే దయ్యా అని ఇంకో గంట కొట్టాలి. ఈ 4 గంటలు కొట్టిన తర్వాత 5వ గంట కొట్టినప్పుడు ఆయన మళ్ళీ నీ వైపు చూస్తాడు. వచ్చిన వారా, ఇవాళ కూడా సుఖంగా ఉండు అని. అదేంటి గురుగారు, ఒక్కసారి కొడితే సరిపోతుంది కదా ఆయన చూడడానికి అని అంటే, నువ్వే ఉన్నావు తల్లి, నువ్వు ఎవరితోనన్నా మాట్లాడుతున్నావు, అవును. ఝాన్సీ అని పిలుస్తా, అవును. నీ చెవికి ఎక్కదు. హ్మ్. రెండోసారి పిలుస్తా, హ్మ్. ఎక్కదు. హ్మ్. మూడోసారి ఇంకొంచెం గట్టిగా పిలుస్తా, హ్మ్. అవునా? హ్మ్. ఎన్నోసారికి ఎక్కింది? మూడోసారికో 4వసారికో అట్లా. ఇక లాభం లేదని దగ్గరకు వచ్చి కూడా ఝాన్సీ పిలిస్తే వినిపించట్లేదా అంటాం, అవునా? అవును గురుగారు. ఎందుకు అనంటే, భగవంతుడు వచ్చే భక్తులందరినీ చూసుకుంటూ ఉంటాడు. హ్మ్. ఆ క్రతువులలో ఈ గంట శబ్దాలు వినిపిస్తాయి, కాకపోతే ఏ భక్తులు ఏం చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, దేవాలయంలో ఏమేం చేస్తున్నారు అని అంటారు. అన్నీ గమనిస్తూ ఉంటాడు దేవుడు. అందరినీ గమనిస్తూ ఉంటాడు. ఓకే. అందుకోసమే 5వ గంట కొట్టినప్పుడే నీ వైపు ఆ భగవంతుడు నీ వైపు చూస్తాడు. ఓకే. ఇవి ఎగ్జాక్ట్‌గా ఇవి అని తెలియకపోయినా ఒక 5 సార్లు గుళ్ళో గంట కొట్టి మొక్కుకున్నా మనకి ఆ ప్రాప్తం దొరుకుతుందన్నమాట. ఖచ్చితంగా దొరుకుతుంది తల్లి, వినా, ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే గుళ్ళో చెయ్యకూడదు ఏంటి అని అంటే, మౌనవ్రతంతో ఉండాలి దేవాలయంలో. పక్క వాళ్ళు ఎంత మాట్లాడేస్తున్నా మాట్లాడకూడదు. ఇప్పుడు ప్రస్తుతానికి నడుస్తున్న ఈ సమాజంలో ఒక దేవాలయానికి వెళ్ళామా, వాళ్ళు వస్తారు, ఫోన్లు జేబులలో ఉంటాయి, అవును గురుగారు. ఆ ఫోన్లు మోగుతూ ఉంటాయి, వాడు ప్రదక్షిణ చేస్తున్నాడు, చెప్పు నేను గుళ్ళో ఉన్నా, పనుందా, వాళ్ళ సోది. అవును గురుగారు. ఇక పోని ఆడవాళ్ళు రోజు కలుసుకుంటూనే ఉంటారు, కలవగానే అరే నీ చీర బాగుంది, నీ నెక్లెస్ బాగుంది, ఎక్కడ తీసుకు, ఈ ముచ్చట్లు గుళ్ళో రాకూడదు. గుళ్ళో మరి సెల్ఫీలు అవి ఇవి తీసుకుంటారు, అట్లా తీసుకోవచ్చా గురుగారు? అమ్మ ఒక్క మాట, ఆ. ఇదపూర్వంలో, పూర్వంలో ఏదైనా సరే కెమెరా అనేది ఉందా? లేదు. ఎప్పటి నుంచి వచ్చింది? పూర్వం నుంచి అంటే మరి 1980, సారీ 1960, 50 50, 40, 1930 అని వేసుకుందాం ఫైనల్గా. అప్పటి నుంచి ఉంది. ఇంకా అంతకంటే ముందు ఉన్నాయా? లేవు. అంతకుముందు కూడా కెమెరాలు ఉన్నాయి, కానీ అంటే ఈ సమయంలో కెమెరాలు ఉన్నాయి, కానీ సాధారణమైన మనిషి దగ్గర ఉండేవా? లేవు, ఉండవు, అవునా? ఇక ఇప్పుడు వచ్చేసరికి ఫోన్లలో ఆ మూతులు కూడా ఆడవాళ్ళు ఎలా పెడతారంటే పంది మూతులు లెక్క పెడతారు, అవునా కాదా? ఆ విధంగా పెట్టేసి ఫోటోలు దిగుతారు. మొగోడికి ఏదో పక్షవాతం వచ్చినట్టు మూతి ఇట్లా మొత్తం వంకర తీస్తాడు, అవునా కాదా? అడ్డమైన విధతత్వాల్లో ఫోటోలు దిగుతున్నారు. మీరు ఫోటోలు దిగండి, దేవుడి దగ్గర పరాచకాలు వద్దు. అంటే నార్మల్గా దేవుడి గుడికి వచ్చినట్టు తీసుకోవచ్చు, కానీ దేవాలయానికి బయట, దేవాలయం లోపల కాదు తీసుకోకూడదు అసలు. దేవాలయం లోపల ఒకవేళ
దొంగతనంగా అయినా సరే ఆయన మూర్తిని నీ ఫోన్లో బంధించుకునేటట్టుగా చేసుకో. ఆహా! ఓకే గురుగారు. ఆ ఫోటో నీ దగ్గర నీ పైన డిస్ప్లే పెట్టుకోవడానికి కోసం హ్మ్. హ్మ్. అట్లా తీసుకో, తప్పులేదు. కానీ నేను దేవుడి ముందున్నాను ఇట్లా పెట్టుకొని సెల్ఫీ దిగితే దానంత పరమ దరిద్రం ఇంకొకటి లేదు. ఓకే గురుగారు. దేవాలయంలోకి నువ్వు ఎప్పుడైతే మొదలు అడుగు పెడతావో, దేవాలయంలో అడుగు పెట్టినప్పుడు నువ్వు మొదలు స్పృశించాల్సింది బలిపీఠాన్ని. హ్మ్. బలిపీఠం అంటే తెలుసారా తల్లి? ఏదో బలించేది కాదు. హ్మ్. హ్మ్. నిత్యంగా భగవంతునికి పెట్టే నైవేద్యం ఏదైతే ఉంటుందో అది తీసుకువచ్చి ఆ బలిపీఠం మీద పెట్టేసేసి నివేదన పెట్టేది. హ్మ్. తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరించుకోవాలి. అవును. ధ్వజస్తంభాన్ని నమస్కరించుకున్నాక ప్రతి ఒక్క దేవతామూర్తుల దగ్గరికి వెళ్ళి అర్చనలు చేపియాలి. అభిషేకం ఉంటే అభిషేకం చేపియాలి. కొంతమంది ఏం చేస్తారంటే దేవాలయంలోకి వెళ్ళగానే గిర్ర గిర్ర తిరుగుతారు. అవును గురుగారు. ప్రదక్షిణ. అది కూడా ఎలా అంటే రన్నింగ్ రేసు పెడితే వాళ్ళే ఫస్ట్ వస్తారు. అసలు దేవాలయంలో ప్రదక్షిణ ఎలా చేయాలో తెలుసారమ్మా? చెప్పండి గురుగారు. నిండు గర్భవతి ఎలా అయితే తిరుగుతుందో తల మీద ఒక 20, 30, 50 కిలోల బరువు పెట్టుకున్నవాడు ఎలా అయితే నడుస్తాడో, నీకు నీళ్ళ బింద మోసే అలవాటు ఉందారమ్మా? లేదు గురుగారు. లేదు కదా. అది మోసుంటే ఎలా నడవాలనేది నీకు తెలిసేది. విన్నావా? నెమ్మదిగా నడవాలి. నిదానంగా అడుగులో అడుగు వేసే ప్రదక్షిణ చేయాలి. ఓకే. నువ్వు పరిగెత్తావే అనుకో, ఆ ప్రదక్షిణ కూడా పట్టించుకోడు. హ్మ్. అడుగులో అడుగు వేస్తూ ప్రదక్షిణాలు చేసి ప్రదక్షిణానంతరము తీర్థప్రసాదం తీసుకొని ఓ 2 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకోవాలి. అదేంటి గురుగారు మొదలే గుళ్ళో ప్రదక్షిణాలు చేసి తర్వాత అర్చనలు అంటున్నావు? మనకు ఇంట్లో నువ్వు సత్యనారాయణ కానీ ఎప్పుడైనా పూజల్లో కూర్చున్నావారమ్మా? కూర్చున్నాం. పూజల్లో కూర్చున్నాక మొదలు చేయవలసిందే పని అయితే లాస్ట్కి యాని కాని చ పాపాని జనమాంతరకృతాని చ. విన్నావా ఇది ఎప్పుడైనా? తాని తాని ప్రదక్షంతే ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాణం పాపాత్మా పాప సంభవ అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో పరమేశ్వర జనార్దన జగదీశ్వరి జగద్రక్షకి. అవునా? వీళ్ళందరినీ మనం చెప్పుకుంటాం. ఎప్పుడు అది మొత్తం పూజ పూర్తయిపోయిన తర్వాత యాని కాని చ పాపాని వరకు వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే తెలవక దేవాలయంలోకి వెళ్ళేసి మొదలు ప్రదక్షిణాలు చేస్తారు. ఎప్పుడైనా సరే మనం ఒక దేవాలయానికి వెళ్ళాము అనంటే సంపూర్ణమైనటువంటి పూజాధికాలు గావించుకున్న తర్వాతనే ప్రదక్షిణ ఆచరించాలి. అవునా గురుగారు? మొదలు కొన్ని గుళ్ళో అయితే ఫస్ట్ మీరు ప్రదక్షిణాలు చేసిరండి, అప్పుడు లోపల అర్చన చేస్తా అని అంటారు గురుగారు. అది చాలా తప్పమ్మా. హారతి తీసుకున్నాకనే ప్రదక్షిణకు అర్హులు. మంత్రపుష్పం ఎప్పుడు వచ్చింది తల్లి? పూజ మొత్తం హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం. మంత్రపుష్పంలోనే యాని కానిచ పాపాని వచ్చిందా? అవునా? అది మొదలు ఎలా వస్తుందిగా ప్రదక్షిణ? అవునా కాదా? ఇదొక్కటి ఆలోచించండి. ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. మొదలు మనం ఎప్పుడైతే దేవాలయానికి వెళ్తామో ప్రదక్షిణ చెయ్యకూడదు. దైవం ఆ దేవాలయంలో ఉండేటువంటి బలిపీఠాన్ని నమస్కరించి, ధ్వజస్తంభాన్ని నమస్కరించి, దేవతామూర్తుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి అభిషేక అర్చన ఏ సేవలు ఉంటే ఆ సేవలు ఆచరించిన తర్వాత హారతి తీసుకున్నాక ప్రదక్షిణ చేసిన తర్వాతనే తీర్థము తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక దేవాలయంలో ఒక 5 నిమిషాలు కూర్చొని, అది కూడా ఎందుకు కూర్చోవాలి కళ్ళు మూసుకొని అనంటే అప్పటి వరకు దేవాలయంలో నువ్వు ఎంతమంది భగవత్పాదుల్ని దర్శనం చేసుకున్నావో ఏదో ఒక రూపం నీ కళ్ళలో కనిపిస్తే భగవంతుడి సాక్షాత్కారము నీకు దక్కినట్టు. అప్పటి వరకు లేకపోతే నీకు ఎటువంటిది దక్కదు. ఇంకొంతమంది నేను ఉద్యోగం పోవాలి అలా వస్తారు, ఇలా వెళ్ళిపోతారు, కనీసం తీర్థం కూడా తీసుకోకుండా పోతారు. తీర్థాన్ని ధిక్కరించి మరీ వెళ్తారు. విన్నావా తల్లి? ఇది ఎప్పుడూ చెయ్యకూడదు. ఇలా అవి ఎప్పుడైతే మనం చేసామా ఇక అదే గతి అదో గతి. అదే గురుగారు వింటూ ఉంటాం, నవగ్రహాల చుట్టూ తిరిగి కాలు కడుక్కొని చేయాలంటారు. కానీ ఇప్పుడు నవగ్రహాల చుట్టూ కాళ్ళు ఎందుకు కడుగుతారంటే తల్లి,
మనం శనేశ్వరుడికి తైలాభిషేకం చేస్తాము, అవును కింద తైలం పెడుతుంది. అవును ఆ తైలం మీద కాళ్ళు పెట్టి దేవాలయంలో ఏంటంటే ఎక్కువ చుట్టూరుగా గ్రనైట్ రాళ్ళు అవి ఇవి ఉంటూ ఉన్నాయి. అవును మామూలుగా అయినా సరే మామూలు బండ మీద నూనె పోస్తే ఎవరికైనా జారుద్ది, అవును గురు. అవునా? అట్లా జారుతుంది కాబట్టి వాళ్ళను కాళ్ళు కడుక్కుంటే ఆ పదన వల్ల కాళ్ళు శుభ్రత అవుతుంది. ఆ నీరు ఆ నూనె అనేటువంటిది తొలగిపోయి స్వచ్ఛంగా మళ్ళీ కాళ్ళు మారుతాయి. కాబట్టి కాళ్ళు కడుక్కోమంటారు, అంతేగాని శని పీడ పోవాలని కాదు తల్లి. ఓకే గురు, మీకు ఇంకో విషయం చెప్పమంటారా ఇందులో? చెప్పండి. దేవాలయంలోకి వచ్చేటప్పుడే కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మంటారు. అవును గురుగారు. కానీ దేవాలయంలో నుంచి మనం వెళ్తూ ఉంటే కొంతమంది దారి మధ్యలో ఫ్రెండ్ కనిపిస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతాడు, వీళ్ళ ఇంట్లోకి అవును వెళ్ళిపోతాడు. మనం దేవాలయానికి వెళ్ళి వచ్చినామంటే నేరుగా మన ఇంట్లోకే వెళ్ళాలి. మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే మనం ఏ పనైనా చేసుకోవాలి. అలా పుణ్య ఫలితం వాడికి లభిస్తుంది. ఆ, అలాగే గురుగారు, దేవాలయాన్ని పదే పదే దర్శించవచ్చా? ఒకవేళ దర్శిస్తే ఏమవుతుంది? మనం నిత్యంగా భోజనం చేస్తున్నావా? చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నావు? 3 పూటలు అది అవసరం మన శరీరానికి. 3 పూటలు చేస్తున్నావా? చేస్తున్నాను గురుగారు. 2 పూటలు దేవాలయానికి వెళ్తే తప్పేమైంది తల్లి? నీ శరీర సరిహద్దుల్ని, నీ శరీర తత్వాలను కాపాడుకోవడానికి నువ్వు 3 పూటలు భోజనం చేస్తున్నావు. అదే ఆ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళేది కూడా దేనికి? పుణ్యం కోసం, మనలో ఉండేటువంటి దుష్టశక్తి సంహరణ కోసం. గురుగారు. ఇప్పుడు నడుస్తున్న కాలంలో దుష్టశక్తి ప్రభావాలు పెరుగుతూ ఉన్నాయి ఈ కలియుగంలో. అవును గురుగారు. ఈ యొక్క భార్యను మనం పడకుండా ఉండాలంటే నువ్వు దేవాలయానికి వెళ్ళి స్వామివారి యొక్కనో లేకపోతే హనుమంతుల వారి సింధూరమో ఏదో ఒకటి బొట్టు పెట్టుకున్న ఎడల నీకే కదా పుణ్యం వచ్చేది, అవును గురుగారు. భగవంతుని అనుగ్రహం వచ్చేది. అవును గురుగారు. అరే ఇది నా భక్తురాలు నన్ను ఇంతగనం సేవిస్తుంది, దీనికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే భావన భగవంతులకు వస్తుంది కదా. ఓకే. అప్పుడు ఎవరికి వచ్చినట్టు? మనకే. అవునా? అవును గురుగారు. మనం 3 పూటలు ఎలా అయితే భోజనం చేస్తామో అలానే కనీసం రోజుకు ఒక్క పూటైనా సరే ఆ ఆలయ దర్శనం చేసుకోవాలి. అలా అని చెప్పేసి అన్ని ఆలయాలు కూడా అవసరం లేదు, ఏదన్నా ఒక్క దేవాలయం వెళ్ళినా సరిపోతుంది. లేదా సోమవారం, కొంతమంది సోమవారం అంటారు, మంగళవారం హనుమంతుల వారు, గణపతి, వారంలో ఒక రోజు, ఒక్కరోజు అనేది కాదు, రెగ్యులర్గా ఒక్కొక్క రోజు వారానికి ఒక్కొక్క దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా నడుస్తుంది. అలాగే గురుగారు, ఇప్పుడు సర్టన్ గుడుల్లో అన్నీ ఉంటాయి. అమ్మవారు ఉంటారు, శివలింగం ఉంటుంది, గణేశుడు ఉంటారు. అయితే ఏం చేస్తారంటే అన్నిటి కలిపి ప్రదక్షిణలు ఒకటేసారి చేస్తారు. అలా చేయొచ్చా? చేస్తే సంతోషంగా చెయ్యొచ్చు తల్లి, దాంట్లో ఎటువంటి అభ్యంతరం లేదు. దాంట్లో శివాలయం ఒక్కటి విడిగా ఉన్నది అని అంటే శివుడికి మాత్రం సోమసూక్త ప్రదక్షిణ గావించాలి. దానికి ఇంకో పేరు చండీశ్వర ప్రదక్షిణ అంటారు. సోమసూత్ర చండీశ్వర ప్రదక్షిణ అన్నిటికి కలిపి ఒకటే ప్రదక్షిణ కూడా చేసేయవచ్చు. విన్నారా? శివుడు కూడా కలిసి ఉన్న ఒకే ప్రదక్షిణగా గావించవచ్చు. కానీ సపరేట్గా ఉండే శివాలయానికి వెళ్తే మాత్రము సోమసూక్త ప్రదక్షిణ మాత్రం ఖచ్చితంగా చేయాల్సిందే. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.